నా పేరు మొట్టడం రాజబాబు, భారత ఆదివాసీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని మరియు ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జేఏసీ రాష్ట్ర ఫిఫ్త్ షెడ్యూల్లో పరిపాలన విధానంలో గిరిజన సలహా మండలి ద్వారానే జరగాలి. ఈ గిరిజన సలహా మండలి మంత్రి మండలితో సమానం. గిరిజన సలహా మండలికి ప్రత్యేకమైన భవన్ కావాలి. అలాగే మంత్రి మండలి ఏ విధంగా ప్రమాణ స్వీకారం చేస్తుందో ఆ విధంగా ప్రమాణ స్వీకారం చేసి పరిపాలన చేయవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. కానీ ఇప్పటి వరకు ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వం చేయట్లేదు. మరి భవిష్యత్తులో చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు ముఖేష్ శేషాద్రి, ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జేఏసీ పక్షాన ఈరోజు మారేడుమిల్లో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో ఈ వేదిక ద్వారా రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి మేము విన్నవించుకోదలుచుకున్నది ఏంటంటే, ఈ రోజు ఆదివాసులంతా జీవో 3ని సుప్రీంకోర్టుకు వేసిన తర్వాత ఒక అభద్రత భావంలోకి నెట్టివేయబడ్డారు. కాబట్టి ఏదైతే స్వర్గీయ ఎన్టీ రామారావు గారి కలలం నుండి పుట్టినటువంటి ఒక జీవో నెంబర్ 275 నుండి జీవో నెంబర్ 3 రూపాంతరం చెందింది. తర్వాత ఇప్పుడు ఈ జీవోని సుప్రీంకోర్టు కొన్ని వివిధ కారణాల ప్రభుత్వం గతంలో చేసిన టెక్నికల్ రీజన్స్ చూపించి కొట్టివేయడం జరిగింది. మా పట్ల ఆదివాసుల పక్షపాతిగా ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఈ అన్ని 29 జీవోలన్నింటినీ ఏకీకృతం చేస్తూ రాజ్యాంగంలోనే 5(2) ప్రకారంగా చట్టం చేయాలని ప్రభుత్వానికి ఇప్పటికే మేము వారి కార్యదర్శి ద్వారా ముఖ్యమంత్రి గారికి తెలియజేసి ఉన్నాం. కాబట్టి ఒకటే ఇందులో రాజ్యాంగ పరంగా అన్ని లోకల్ క్యాడర్ పోస్టులన్నీ కూడా స్థానిక ఆదివాసులుగా చెందే విధంగా షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామకాల చట్టం చేయాలని మేము ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికే ఉన్నటువంటి జీవోలన్నీ కూడా ఆ జీవో రద్దు కారణంగా ఒక అభద్రతలోకి పోవడం వల్ల చాలా తీవ్రమైనటువంటి నష్టం జరుగుతా ఉంది. ఆదివాసులకు షెడ్యూల్ ప్రాంతంలో రాజకీయ రిజర్వేషన్స్ ఉన్నాయి, భూ రిజర్వేషన్స్ కూడా ఉన్నాయి. అలాంటప్పుడు ఉద్యోగ నియామకాలు, ఉద్యోగ రిజర్వేషన్ ఏ రకంగా రాజ్యాంగ వ్యతిరేకం అవుతుందని మేము గౌరవ ముఖ్యమంత్రి వారికి ప్రశ్నించదలుచుకున్నాం. కాబట్టి ఉద్యోగ రిజర్వేషన్ ని కూడా స్థానిక పోస్టులన్నీ కూడా స్థానిక లోకల్ గేటర్ పోస్టులన్నీ కూడా ఆదివాసులు చెందే విధంగా షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామకాల చట్టం చేయాలని మేము, అంతేకాకుండా 50% ఏవైతే జోనల్ థియేటర్ పోస్టులు ఉన్నాయో అవన్నీ కూడా స్థానిక ఆదివాసులు చెందే విధంగా ఒక సమగ్రమైనటువంటి చట్టం చేయాలని మేము గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళకి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం.